In our previous video, we have discussed regarding EFS service in AWS. ఈ వీడియోలో ఏంటంటే మనం స్నాప్షాట్స్ అంటే ఏంటి, ఏఎంఐ అంటే ఏంటి, సో ఏఎంఐ గురించి అయితే కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ వీడియోలో నేను ఓన్లీ స్నాప్షాట్ గురించి చెప్తాను. సో ప్రాక్టికల్ పార్ట్ అనేది ఎలా చేయాలి, స్నాప్షాట్ టూ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ చెప్తాను. ఒకటి మాన్యువల్ ప్రాసెస్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఆటోమేషన్ ప్రాసెస్. సో కమింగ్ టు స్నాప్షాట్ అంటే ఏంటంటే మనకి ఇది ఒక బ్యాకప్. స్నాప్షాట్ ఈజ్ నథింగ్ బట్ బ్యాకప్. ఇక్కడ మనకి రెండు ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే ఒకటి స్నాప్షాట్ అండ్ ఏఎంఐ, టూ థింగ్స్ విల్ బి దేర్. సో ఏఎంఐ అన్న కూడా బ్యాకప్పే, బట్ స్నాప్షాట్ అన్న కూడా బ్యాకప్పే. బట్ ఎందుకు అని చెప్పి టూ నేమ్స్ ఉన్నాయంటే, ఏఎంఐ అనేది మనకి ఎంటైర్ సర్వర్ని బ్యాకప్ తీసుకోవడానికి యూస్ చేస్తాం. ఫర్ ది ఇన్స్టెన్స్ పర్పస్ మనం ఇక్కడ ఏఎంఐ అనేది బ్యాకప్గా యూస్ చేస్తాం. అలాగే ఇక్కడ స్నాప్షాట్ వచ్చేసరికి ఈ బ్యాకప్ వచ్చేసరికి ఈబిఎస్కి మాత్రమే. ఈబిఎస్కి మాత్రమే మనం ఆ పర్టికులర్ వాల్యూమ్కి స్నాప్షాట్ బ్యాకప్ తీయడానికి మనం యూజ్ చేసే టెర్మినాలజీ ఏదైతే ఉందో ఏడబ్ల్యూఎస్లో అది స్నాప్షాట్గా మనం కాల్ చేస్తాం. సో ఇన్స్టెన్స్కి కానీ బ్యాకప్ తీయాలి అంటే దానికి ఇక్కడ యూజ్ చేసే టెర్మినాలజీ ఏంటంటే ఏఎంఐ. సో మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటే మనం ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తున్నప్పుడు అక్కడ ఆల్రెడీ ఏఎంఐ సెలెక్ట్ ది ఏఎంఐ అని చెప్పి అక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఏడబ్ల్యూఎస్ ఏం చేసిందంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా కొన్ని ఏఎంఐస్ని కావాల్సిన అప్లికేషన్స్ అన్ని లోడ్ చేసి దాని యొక్క బ్యాకప్ ఇప్పుడు మనం యూజ్ చేసుకుని రన్ చేస్తున్నది. సో మనం కూడా బ్యాకప్ చేసిన ఇన్స్టెన్సెస్ని యూజ్ చేసుకుంటున్నాం. సో అది ఇన్స్టెన్స్కి బ్యాకప్ తీయడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏఎంఐ. సో ఈబిఎస్ వాల్యూమ్ కనుక మనం బ్యాకప్ చేయాలంటే నథింగ్ బట్ ఏ స్నాప్షాట్. సో మీకు అర్థమైంది కదా. ఓకే, ప్రాక్టికల్గా మనం అసలు స్నాప్షాట్ అనేది ఎలా తీయాలి ఏంటి అనేది మాన్యువల్ ప్రాసెస్ అనేది చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ది మాన్యువల్ ప్రాసెస్, let me launch the instance first. Go to instances here, click on launch instance, కన్సోల్లోకి వెళ్ళండి, click on launch instance, అండ్ ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఇవ్వండి. ఓకే, ఇక్కడ నేను లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూస్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నా నెట్ అనేది టర్న్ ఆఫ్ చేయాలి, టర్న్ ఆన్ చేయాలి. ఓకే, లెట్ మీ టర్న్ ఆన్ మై ఇంటర్నెట్. రైట్, సో నేమ్ అనేది మెన్షన్ చేసాం. బ్రౌజ్ ది ఏఎంఐస్. ఓకే, browse the AMIs. Select. సో ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు ఇందాక చెప్పాను కదా ఏఎంఐ. సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటూ ఉంటే ఇది కూడా మనం బ్యాకప్పే, మనం యూస్ చేస్తుంది కూడా బ్యాకప్పే, మనం కూడా యూస్ చేసేది. సో స్క్రోల్ డౌన్ అండ్ ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో, ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఇస్ దేర్. మనకి ఇక్కడ 1 CPU 1 GB ర్యామ్ వస్తుంది. సో కీపేర్ అనేది ఇక్కడ నేను న్యూ కీపేర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ క్రియేట్ కీపేర్, సేవ్, అండ్ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్కి వచ్చేసరికి క్లిక్ ఆన్ ఎడిట్, స్క్రోల్ డౌన్, సెక్యూరిటీ గ్రూప్కి ఒక నేమ్ అనేది ఇవ్వండి, అండ్ డిస్క్రిప్షన్ ఆల్సో ఐఎమ్ గివింగ్ ది నేమ్. ఇక్కడ నేను చేంజెస్ ఏం చేయట్లేదు. అండర్ ది కాన్ఫిగర్ స్టోరేజ్ నాకు 8 GB అనేది రూట్ వాల్యూమ్ ఉంది. అడిషనల్గా నేను ఒక 5 GB అనేది ఈబిఎస్ వాల్యూమ్ యాడ్ చేస్తున్నాను. ఈబిఎస్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ యువర్ హార్డ్ డిస్క్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈబిఎస్ రిలేటెడ్ డెమో అనేది చేసాం. ఎవరైనా ఆ వీడియో కనుక చూడలేనట్టయితే ఆ వీడియో కూడా చూడండి. సో స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఆ వీడియోకి డిస్క్రిప్షన్ నేను కార్డ్స్లో మెన్షన్ చేస్తాను. ఓకే, గో టు ఇన్స్టెన్సెస్ నౌ. సో కరెంట్లీ రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ పెండింగ్ స్టేట్.
గో టు వాల్యూమ్స్, రిఫ్రెష్ వన్స్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది వదిలేసేయండి 10 జీబీ ఆల్రెడీ. నేను ఇంతకుముందు ఇప్పుడు ఆల్రెడీ వేరే ఇన్స్టెన్స్ అనేది నేను రన్నింగ్లో ఉంది కాబట్టి ఆ ఇన్స్టెన్స్ యొక్క రూట్ వాల్యూమ్ చూపిస్తుంది. కరెంట్లీ ఇది 8 జీబీ అనేది రూట్ వాల్యూమ్. ఇది ఏంటంటే ఎడిషనల్గా మనం ఈబిఎస్ తీసుకున్న వాల్యూమ్ ఎడిషనల్గా యాడ్ చేసాం ఈ 5 జీబీ వాల్యూమ్ని. సో ఫస్ట్ దీనికి మనం ఈ 5 జీబీకి నేను స్నాప్షాట్ అనేది తీయాలి అనుకుంటున్నాను. సో గో టు యాక్షన్స్ హియర్, క్లిక్ ఆన్ క్రియేట్ స్నాప్షాట్. డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ హియర్. డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నానంటే క్రియేట్ స్నాప్షాట్. సో ఇప్పుడు మీరు స్నాప్షాట్స్లోకి వెళ్ళండి. గో టు స్నాప్షాట్స్ అండ్ చెక్. స్నాప్షాట్ అనేది ఇక్కడ నాకు 5 జీబీ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏదైతే స్నాప్షాట్ మనం క్రియేట్ చేసామో అదే స్నాప్షాట్ ఇప్పుడు ఏ రీజియన్లో ఉన్నామండి, ఇప్పుడు మనం సిడ్నీ అనే రీజియన్లో ఉన్నాం కదా. ఇక్కడి నుంచి నేను ఈ స్నాప్షాట్ ఏదైతే ఉందో ఈ బ్యాకప్ తీసుకున్న ఈ ఎడిషనల్ వాల్యూమ్ని నేను అనదర్ రీజియన్కి షిఫ్ట్ చేయాలి అనుకున్నాను. సో హౌ కెన్ ఐ డూ దట్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. గో టు యాక్షన్స్ అగైన్. యాక్షన్స్లోకి వెళ్ళి కాపీ స్నాప్షాట్ అని చెప్పి మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. క్లిక్ ఆన్ కాపీ స్నాప్షాట్. డెస్టినేషన్ రీజియన్ అనేది అడుగుతుందండి. సో ఏ డెస్టినేషన్కి మీరు మూవ్ చేయాలనుకుంటున్నారు మీ యొక్క వాల్యూమ్ని అని చెప్పి ఇక్కడ నేను ముంబైకి మూవ్ చేయాలనుకుంటున్నాను. దాని యొక్క కోడ్ వచ్చేసరికి AP-South-1. సో డెస్టినేషన్ ఇక్కడ ఉంది AP-South-1 అని చెప్పి క్లిక్ ఆన్ కాపీ స్నాప్షాట్. ఇప్పుడు నేను ముంబై రీజియన్లోకి వెళ్ళి చూసినట్టయితే నాకు అక్కడ ఈ స్నాప్షాట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈబిఎస్ స్నాప్షాట్ ఇది. ఓకే, ఈబిఎస్కి స్నాప్షాట్ ఇది 5 జీబీ. సో అగైన్ మనం ఏంటంటే ఈ యొక్క స్నాప్షాట్ని మీరు ఇంకో ఇన్స్టెన్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి మీరు అటాచ్ చేసుకోవచ్చు ఈ 5 జీబీని. సో అది ఎలా చేయొచ్చు అంటే గో టు యాక్షన్స్ హియర్. ఇక్కడ మీకు క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్షాట్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. సో క్లిక్ ఆన్ క్రియేట్ వాల్యూమ్, స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ వాల్యూమ్. సో ఇక్కడ మీకు వాల్యూమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఆ స్నాప్షాట్ నుంచి మళ్ళీ మనం వాల్యూమ్ కన్వర్ట్ చేసి ఈ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకొని గో టు యాక్షన్స్ అండ్ అటాచ్ వాల్యూమ్. సో ఈ మౌంటింగ్ ప్రో ఎలా ఈ ఈబిఎస్ వాల్యూమ్ని ఎలా మీరు అటాచ్ చేయాలి ఏంటి అనేది మనం ఈబిఎస్ క్లాస్ చెప్పుకున్నప్పుడు మీకు చెప్పాను నేను ఎలా అటాచ్ చేయాలి వాల్యూమ్ అని చెప్పి. సో రైట్ నౌ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ థింగ్. ఇప్పుడు ఏంటంటే మనం ఇదంతా కూడా మాన్యువల్ ప్రాసెస్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం సేమ్ థింగ్ అనేది ఆటోమేషన్ చేద్దాం. ఇదే సేమ్ ప్రాసెస్. ఫస్ట్ నేను వాల్యూమ్ని ఈ రీజియన్లో వాల్యూమ్ని డిలీట్ చేసేస్తున్నాను. And again I am deleting the snapshot also in this volume, in this region. Go to actions and delete the snapshot. Snapshot is nothing but backup andi. um, Backup to your EBS. మీ ఈబిఎస్కి బ్యాకప్ ఈ స్నాప్షాట్ అనేది. అగైన్ గోయింగ్ టు సిడ్నీ రీజియన్. ఇక్కడ కూడా నేను 5 జీబీ ఏదైతే స్నాప్షాట్ ఉందో అది కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను. సో స్నాప్షాట్స్ అనేవి లేవు నాకు, ఇప్పుడు అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆటోమేషన్ చేయడానికి క్లౌడ్ వాచ్ యూస్ చేసుకుంటాను. గో టు క్లౌడ్ వాచ్, సెలెక్ట్ క్లౌడ్ వాచ్. సో అండర్ ది ఈవెంట్స్, క్లౌడ్ వాచ్ అండర్ ది ఈవెంట్స్ ఇక్కడ రూల్స్ అని చెప్పి మీకు ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ రూల్స్ అండి. ఇక్కడ బై క్లిక్ ఆన్ క్రియేట్ రూల్. మీ రూల్కి ఒక నేమ్ అనేది ఇవ్వండి. నేను ఇక్కడ స్నాప్షాట్ అని ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, ఆప్షనల్. సో దీన్నే
ఓకే. ఆ రూల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మీకు ఆప్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారు క్లౌడ్ వాచ్ ది రూల్స్‌ని క్లౌడ్ వాచ్ ఏదైతే ఉందో ఈవెంట్ బ్రిడ్జ్ ఈ ఈవెంట్ ఏదైతే రూల్స్ ఉన్నాయో దీన్ని ఈవెంట్ బ్రిడ్జ్ అని చెప్పి కూడా వీళ్ళు కాల్ చేస్తున్నారు రైట్ నౌ కరెంట్‌లీ. సో, స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ షెడ్యూల్ అండి. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి కదా! రూల్ టైప్ వచ్చేసరికి షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. షెడ్యూల్ చేసుకున్నాక ఇక్కడ మీకు క్లిక్ ఆన్ కంటిన్యూ టు క్రియేట్ ఎ రూల్. కంటిన్యూ ఇన్ ఈవెంట్ బ్రిడ్జ్ షెడ్యూలర్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉన్నాయి. స్క్రోల్ డౌన్ బ్యాక్‌కి వెళ్ళండి. ఇక్కడ మీరు క్లిక్ ఆన్ క్రియేట్ రూల్ అండ్ మీ రూల్‌కి నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ నేమ్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ టు క్రియేట్ రూల్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ నేను 1 మినిట్ ఇస్తున్నాను. ఓకే. 1 మినిట్ ఇస్తున్నాను. ఐయామ్ క్లికింగ్ నెక్స్ట్ హియర్. హ్మ్. ఓకే. వన్ మినిట్ 1 మినిట్ అని సెలెక్ట్ చేసుకోండి. షెడ్యూల్ దట్ రన్స్ ఎట్ రెగ్యులర్ రేట్ సచ్ యాస్ ఎవ్రీ 10 మినిట్స్ అని ఆప్షన్ ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకొని 1 మినిట్ ఇచ్చి క్లిక్ ఆన్ నెక్స్ట్. స్క్రోల్ డౌన్. సెలెక్ట్ టార్గెట్ టైప్ వచ్చేసరికి ఈబీఎస్ క్రియేట్ స్నాప్‌షాట్ అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం వాల్యూమ్ ఐడీ అనేది మెన్షన్ చేయాలి. సో, ఫస్ట్ మీరు వాల్యూమ్ ఐడీ అనేది తీసుకోండి. మీ ఈసీ2 వాల్యూమ్ ఐడీ. ఈసీ2లోకి వెళ్ళండి. గో టు వాల్యూమ్స్. ఏదైతే ఈ 5 జీబీ వాల్యూమ్ ఉంది కదా! వాల్యూమ్. ఈ యొక్క 5 జీబీ ఈబీఎస్ యొక్క ఆ వాల్యూమ్ ఐడీని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేసేయండి అది. వాల్యూమ్ ఐడీ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. సో, ఎగ్జిక్యూషన్ రూల్ ఇవేం అవసరం లేదు. క్లిక్ ఆన్ నెక్స్ట్. ట్యాగ్స్ ఇస్తే ఇవ్వచ్చు. లేదంటే లేదు. క్లిక్ ఆన్ నెక్స్ట్ ఆప్షనల్. అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ రూల్. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ 1 మినిట్‌కి ఒక బ్యాకప్ స్నాప్‌షాట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అగైన్ గో టు AWS, గో టు EC2, స్క్రోల్ డౌన్. ఇక్కడ ఆప్షన్ స్నాప్‌షాట్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడికి వెళ్ళండి. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. నేనైతే ఏమీ మాన్యువల్ ప్రాసెస్ చేయలేదు. ఇంకా 1 మినిట్ ఎవ్రీ 1 మినిట్, 1 మినిట్‌కి ఒక స్నాప్‌షాట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో, చూసారు కదా! ఒక స్నాప్‌షాట్ వచ్చేసింది. సో, టైమ్ వచ్చేసరికి ఇప్పుడు ఈ టైమ్ అనేది చూపిస్తుంది. మళ్ళీ ఇంకో 1 మినిట్ అయిపోయేసరికి ఇంకో స్నాప్‌షాట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, చూసారు కదా! మళ్ళీ ఇంకో స్నాప్‌షాట్ అనేది అలాగా 1 మినిట్, 1 మినిట్‌కి ఈ 5 జీబీ ఈబీఎస్ వాల్యూమ్ అలాగే స్నాప్‌షాట్స్ అలా క్రియేట్ అవుతూనే ఉంటాయి. సో, ఇది ఆటోమేషన్ అనమాట. మనం
మాన్యువల్‌గా చేయకుండా ఇలా ఆటోమేట్ చేయొచ్చు. ఇలాగ 10 మినిట్స్ తీసుకోవచ్చు, 1 అవర్ తీసుకోవచ్చు. 24 అవర్స్‌కి ఒకసారి స్నాప్‌షాట్ అనేది తీసుకోవచ్చు. స్నాప్‌షాట్ ఈస్ నథింగ్ బట్ బ్యాకప్. ఎందుకు జనరల్‌గా మనం బ్యాకప్ తీసుకుంటామంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఆహ్, ఒకవేళ ఓఎస్ అనేది ఏమైనా కరప్ట్ అయిపోతున్నా, మనకి దాంట్లో ఇంపార్టెంట్ డేటా అనేది ఉంటుంది సర్వర్‌లో. ఆ సర్వర్ సమ్‌టైమ్స్ ఇట్ మైట్ క్రాష్ డౌన్. సో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఆ సర్వర్స్‌ని ఈ మనకి సర్వర్స్‌కి మనం అటాచ్ చేసిన ఈబీఎస్ వాల్యూమ్స్ ఏవైతే ఉంటాయో, హార్డ్ డిస్క్స్ అనేవి కొన్నిసార్లు పోవచ్చు. జనరల్‌గా మన సిస్టమ్ ఉంటుంది కదండీ! సిస్టమ్‌లో హార్డ్ డిస్క్ అప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, దాంట్లో ఇంపార్టెంట్ డేటా ఉంటే ఎంటైర్ ఆ డేటా కూడా పోతుంది. అలాంగ్ విత్ హార్డ్ డిస్క్ డేటా కూడా పోతుంది. సో, ఆ డేటా అనేది పోకుండా మనం ఏంటంటే జాగ్రత్త పడి ముందుగా బ్యాకప్ తీసుకొని పెట్టుకుంటే, హార్డ్ డిస్క్ పోయిన డేటా అనేది అలాగే ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మనకి ఈబీఎస్ స్నాప్‌షాట్ అనేది అదే విధంగా వర్క్ అవుతుందనమాట. సో, ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ దిస్ ప్రాక్టీస్ డిలీట్ చేసేసేయండి. అండ్ మీరు చేసినవి కూడా. ఇవి CloudWatchకెళ్ళండి. అగైన్ ఐయామ్ గోయింగ్ టు CloudWatch హియర్. క్లిక్ ఆన్ CloudWatch. Go to rules. Select this. Actions. Delete. Select all the snapshots. Actions. Delete. Go to instances. Select your instance. Instance state. Terminate the instance. ఓకే. ఇది స్టాప్ చేస్తాను. సో వాల్యూమ్స్ రిఫ్రెష్ వన్స్. ఈ 5 జీబీ వాల్యూమ్ కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను. గో టు యాక్షన్స్ అండ్ క్లిక్ ఆన్ డిలీట్. డన్ అయిపోయిందండి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్లో డేటా లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అండ్ అదేవిధంగా ఏఎంఐ అనేది ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఇంకా కొన్ని ఇంకా ఎక్కువ వీడియోస్ అనేవి పెట్టడానికి ట్రై చేస్తాను. సో క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్గా మనం ఏడబ్ల్యూఎస్ అండ్ ఎజూర్ ఈ మల్టీ క్లౌడ్ రిలేటెడ్గా నేను వీడియోస్ అనేవి చేస్తున్నాను. సో ఎజూర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎజూర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఎజూర్ అనేది ఫాలో అవ్వండి. సో ఏడబ్ల్యూఎస్ సైడ్ ఎవరైనా జాబ్ సర్చింగ్లో ఉంటే యూ కెన్ ఫాలో ది ఏడబ్ల్యూఎస్. ఆఫ్టర్ దిస్ కంప్లీషన్ నాకు తెలిసి ఇంకొక 1 మంత్ అలాగా నేను ఏడబ్ల్యూఎస్ మీద వీడియోస్ అనేవి అయిపోవడం కానీ ఎజూర్లో కానీ కంప్లీట్ అయిపోతే ఇన్ ది మీన్ వైల్ నేను డివాప్స్ కూడా రిలేటెడ్గా గిట్ కానీ మ్యావెన్ కానీ జెన్కిన్స్ ఇలాగ చాలా టూల్స్ అనేవి ఉన్నాయి. సో ఐ ట్రై టు స్టార్ట్ మేకింగ్ ద వీడియోస్ రిలేటెడ్ టు దట్ ఆల్సో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ మై వీడియో. That's it for this guys. Okay, thank you.